తీయనా ప్రభు నీ నోమ పొడవునా పువ్వ పువ్వల స్వాగతము అలికిడికి నెలకు కల వందనము మనసు కరిగింది తలుపు తీయనా ప్రభు ఈ పూల రాగాల పులకింత గమనాలు గానపు కవనాల గాలి సంగతులు రాగాల పులకింత గమనాలు గానపు కవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భాను ఈ ప్రాణ కీర్తన విని పల్కని ప్రణతులని ప్రణవ శృతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని. నిన్న ఇలానే ఒక కొరియర్ వాడు పచ్చ చొక్కా వేసుకుని వస్తే 2 చేతులు కొరికేశాడు బావా. దాంతో వాడికి ఆపరేషన్ చేసి వాడికి 2 చేతులు తీసేశారంట డాక్టర్లు. ఇదిగో దామిని, ఈ సమస్య మీది, మీరే పరిష్కరించుకోండి. మధ్యలో మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. అదేంటి మేడం అలా అంటారు? మీరు మహిళా మండలి వాళ్ళు కదా, మీరే స్వయంగా దగ్గరుండి తీర్పు చెప్పాలి. దీనికి న్యాయం చేయడానికి వస్తే మేం అన్యాయం అయిపోయేలా ఉన్నాం. ఇదిగో నీకు కాబోయే మొగుణ్ణి కంట్రోల్లో పెట్టుకో. ఇంకోసారి ఈ అమ్మాయి జోలికి వచ్చావంటే బయటే ఉండి నిన్ను అరెస్ట్ చేయించి జైలు శిక్ష వేయిస్తాం. వస్తాను, పదండే. పండి. ఏంటి లేని వ్యాధిని క్రియేట్ చేసి వచ్చిన వాళ్ళని బెదరగొడుతున్నావా? నోరు ముయ్యవే. అసలు వాళ్ళు నిజంగా మహిళా మండలి వాళ్ళు అయ్యుంటే ఇలా ఇంట్లోకొచ్చి పంచాయతీలు పెట్టరు. డైరెక్ట్ గా కేసు పెట్టి అప్పుడు మాట్లాడతారు స్టేషన్లో. వాళ్ళని చూస్తే తేడాగా కనిపించారు. అందుకే అంతకంటే తేడా కట్టుకథ చెప్పి భయపెట్టి పంపించేశాను. ఇలాంటి చిల్లర వేషాలు మానుకుంటే మంచిది. వెళ్ళు. ఏంటి బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆఫీస్ వర్క్ చెయ్యి. నువ్వు వీడియో గేమ్లు ఆడుకోవే. హలో, నాకేమైనా నీలా పని పాట లేదనుకుంటున్నావా? గేమ్ ఆడుతూ కూర్చోడానికి బోలెడని పనులున్నాయి. పదవి త్రిపుర చెయ్యి. పనంట చేసుకో. గుద్దుతే ఆ మహిళా మండలి వాళ్ళని తీసుకొచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళేమైనా నిజమైన మహిళా మండలి వాళ్ళ ఏంటి? నువ్వేదో డబ్బులు ఇస్తానంటే ఆశపడి నటించడానికి వచ్చిన వాళ్ళు. ఆ పద్మావతి వీర ముదురు కాబట్టి వాళ్ళు మహిళా మండలి వాళ్ళు కాదని కనిపెట్టేసింది. దాంతో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. కరెక్టే, అంతా పద్మావతి వల్లే జరిగింది. అయినా ఇప్పుడే ఏమైంది? ముందుంది అసలు కదా. ఏంటది? ఈ రోజు ఆ శ్రీనివాస్ గాడికి వండి పెట్టడంలోనే అడ్డుపడ్డావు. రేపటి నుంచి ప్రతి పనిలోనూ అడ్డుపడతావు. తినే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు. అదే పడుకునే వరకు. ఎందుకు పడుకునే వరకు అని అన్నిసార్లు రిపీట్ చేస్తున్నావు? పిచ్చిదానా, అక్కడే ఉంది కిటుకు. కిట్టుగా? ఆడది ఏదైనా భరించగలదు, తన భర్త పక్క స్థానం తప్ప. నువ్వు సరాసరి అక్కడికే వెళ్ళిపోతావు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారితో కాపురం చేయమంటావా? చిచి, కాపురం చేయమని చెప్తేనే కాపురం చేసే రేంజ్ బిల్డప్ ఇస్తావు.
ఆ పద్మావతిని మరిగిపోయేలా చేస్తావు. ఆ మరిగిన రక్తం ఏదో తప్పు చేసేలా చేస్తా. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈసారి ఒరిజినల్గా మహిళా మండలి వాళ్ళు వచ్చేలా చేస్తా. దాంతో శ్రీనివాస్ గడి ఆట కట్టు, ఆ పద్మావతిని మెడబట్టుకుని నెట్టు. హ్మ్. ఎలా ఉంది ఈ దామిని ప్లాన్? సూపర్, ఇరగదీశాం. ఇంకెందుకు లేటు? ఈ రోజు రాత్రి నుంచే మన ప్లాన్ స్టార్ట్ చేస్తాను. ఎవరు? ఎవరేముంది? ఉందిగా అచ్చంచు మొహంది. ఆ త్రిపుర అయ్యుంటుంది. వెళ్ళి తలుపు తీ. ఏంటే ఇద్దరు కలిపి తలుపు పెట్టేసుకున్నారు? మా గది మా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఇది మీ గది కాదు, నా గది. ఆహా, నువ్వే ఇసుక సిమెంట్ వేసి కట్టావా గది? నీ గదంట, నీ గది. ఏమే, నా చేతులతో ఇసుక సిమెంటు వేసి కడితేనే నా గది అవుతుందా? ఎస్, లేదంటే ఇది అందరి గది. ఓహో, అలా వచ్చావా? ఏయ్, వదలవే. ఏయ్, నా చేయి పట్టుకున్నావేంటి? ఇది నీదా? నువ్వు దారం వేసి పూసలు వేసి తయారు చేసావా? నేను తయారు చేస్తేనే నాదా? మరి నువ్వే అన్నావుగా ఇసుక వేసి సిమెంట్ వేసి కడితేనే నాది అని. మరి తయారు చేస్తేనే నీదవుతుంది కదా, లేదంటే అందరిది అవుతుంది కదా. లాగమంటావా? వద్దు, ఇది నీ గదే. ఇద్దరికి చెప్తున్నా, నాతో గేమ్స్ వద్దు, రఫ్ ఆడించేస్తాను. ఇంకా నా రూమ్ లో ఉన్నది చాలు గాని మర్యాదగా బయటికి వెళ్ళి వేరే రూమ్ వెతుక్కోండి. వెళ్ళండి. మాకేం అవసరం? ఆంటీ ఈ గదిలో ఉండమని చెప్పింది కాబట్టి ఈ గదిలోనే ఉంటాం. అంటే ఈ గది నుంచి వెళ్ళరన్నమాట. పోము. కావాలంటే నువ్వే వేరే గది చూసుకో. అంటే చచ్చా, మీరు నా రూమ్ నుంచి నన్నే బయటికి పో అంటారా? ఇన్నాళ్ళు నువ్వున్నావు కాబట్టి ఇది నీ రూమ్. ఇప్పుడు మాయ ఉంటుంది కాబట్టి ఇది మాయ రూమ్. ఓహో, నా రూమ్ నే కబ్జా చేశారన్నమాట. చెప్తాను మీ సంగతి. ఇదిగో చూడండి, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ ఇద్దరు మంచి కోసమే చెప్తున్నాను. నా మాట విని బయటకు వెళ్ళిపోండమ్మా. వెళ్ళమని చెప్పామా? ఓ అవునా? తుమ్ముతున్నావేంటి? ఇదిగో, తుమ్మొస్తే తుమ్మక దగ్గుతారా దామిని? దగ్గుతున్నావేంటి? దగ్గొచ్చినప్పుడు దగ్గకుండా తుమ్ముతారా మీరు? దామిని, ఇదేంటి తుమ్ముతూ దగ్గుతుంది? వానాకాలం వచ్చింది కదా, సీజన్ మారేసరికి జలుబు చేసుంటుంది. ఏమో, జలుబు చేసిందో లేదో కరోనా వచ్చిందో. కరోనా? ఒక్కసారి తను చూడు. నాకు ఊపిరి ఆడట్లేదు. కంపతీసి నాకు కరోనా వచ్చిందా ఏంటి? దామిని, కొంచెం హెల్ప్ చేయవే. దామిని, నన్ను పట్టుకోవద్దు. అయ్యో మాయా, నువ్వైనా పట్టుకోవా? మాయా ప్లీజ్, మాయా ప్లీజ్ హెల్ప్ చేయి. మాయా ఇదిగో దామిని, నువ్వైనా కొంచెం హెల్ప్ చేయవే. ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలవండి. హెల్ప్ చేయండి. ఈ రూమ్ లో వద్దే, నాకు కూడా కరోనా వస్తుంది. దీనికి ఎలాగో కరోనా వచ్చి చచ్చిపోయేలా ఉంది. నన్ను కూడా చంపేస్తుంది ఇది. నీ రూమ్ కి వెళ్ళిపోదాం పదే. ఆగండి, ఎక్కడికే వెళ్తున్నారు? ఆల్రెడీ నాకు కరోనా వచ్చింది, మీకు కూడా వచ్చేసి ఉంటుంది. ముగ్గురం కలిసి చచ్చిపోదాం. వదల్ని.
వదలనుగా? నేను వెళ్ళిపోతాను. ఏ ఆగవే. కరోనా అంటే తుమ్ములు దగ్గులు కాదే, జ్వరం కూడా రావాలి. ఇప్పటికిప్పుడు జ్వరం ఎలా వస్తుంది? ఈ దొట్టి ఓవర్ యాక్షన్ చేస్తుంది. దొంగ మొహంది. ఈ దామిని లేకపోయి ఉంటే మాయ ఈ పాటికి పారిపోయి ఉండేది. ఆహా, ఏం బిల్డప్ ఇచ్చావి కరోనా వచ్చిందని. దామిని ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటేనా హా, లేదంటే ఏం చేస్తావే? ఈ పాటికి నేను పారిపోయేదాన్ని. బావా ఇందా పాలు తీసుకో. ఏయ్ ఒకసారి బ్యాక్ తిరుగు. తిరగమంటుంటే ఏయ్ పద్మావతి, నీ తల్లో దేవుడి విగ్రహం ఏమైనా ఉందా? దేనికి బావా? ఏమీ లేదు. దేవుడి మెడలో వేసినట్టు అన్నన్ని మల్లెపూలు పెట్టుకుంటేను దేవుడి గుళ్ళో కూడా ఎన్ని మల్లెపూలు వాడరే. మల్లెపూలు పెట్టుకోవడం కూడా తప్ప బావా? తప్పా తప్పున్నారా? మగాళ్ళ చెవిలో చిన్న పువ్వు పెట్టుకున్నట్టు నువ్వు కూడా చిన్న పువ్వు పెట్టుకోవచ్చు కదా. చెవిలో అయితే మేం కూడా చిన్న పువ్వు పెట్టుకుంటాం, జెల్లో కదా పెట్టుకునేది. అందుకే అందంగా కనిపించాలని ఇన్ని పూలు పెట్టుకుంటాం. అయినా నేను పూలు పెట్టుకుంటే నీకెందుకు బావా? నాకు కాకపోతే ఇంకెవరికే? ఆ పూలేమన్నా సామాన్యమైన పూలా? ఆ మల్లెపూల వాసనకి నా ఒళ్ళంతా మత్తెక్కితే, ఆ మత్తులో నేను నీ మీద చెయ్యి వేస్తే, ఆ తర్వాత నువ్వు నా మీద కాలు వేస్తే, ఆ తర్వాత దుప్పట్లో నేను నిన్ను మూసేస్తే, అమ్మో 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 అమ్మో, తలుచుకుంటుంటేనే భయం వేసేస్తుంది. నో. ఏంటి బావా, మల్లెపూల వాసనకే లొంగిపోయేంత వీక్ మైండ్ అనేది? హలో, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ యు నో. స్ట్రాంగా? మరి మల్లెపూల వాసనకి ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? కొంపదీసి భయమా ఏంటి? భయమా? నాకా? చీ 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 చీ. వీక్ మైండ్ అయితే వీక్ మైండ్ అని ఒప్పుకోవాలి, లేనిపోని బిల్డప్లు ఇవ్వకూడదు. కావాలంటే చెప్పు, మల్లెపూలు తీసిస్తాను. నో, నువ్వేం తీయక్కర్లేదే. ఇంకో గంపెడు పూలు తెచ్చిపెట్టుకో. అయినా ఈ శ్రీనివాస్ గారు చెల్లించడు. ఓహో, చలించవా? ఏం చేస్తుంది ఇది? ఏంటిది, ఏం ఇలా అయిపోయారు? ఓహో, స్మెల్ బాగా ఎక్కేస్తుందన్నమాట. ఇంత మాత్రానికి మళ్ళీ పెద్ద బిల్డప్లు. ఏమిటి ఇది? చలించను చలించను అంటున్నావు కదా, అసలు ఎలా చలించవో చూద్దామని. ఇదిగో, నీకేమన్నా పరిశోధన చెయ్యాలనిపిస్తే వెళ్ళి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడం మీద చేసుకో. ఎదవ సుదాప్తావా? నువ్వు స్ట్రాంగ్ అయితే ప్రూవ్ చేసుకో బావా. చేసుకుంటానే. సరే అయితే. ఏం వాసన, ఏం వాసన! ఈ మల్లెపూల వాసన చూస్తుంటే ఇలా నీ మీద చెయ్యి వేసి ఇలా దగ్గరికి తీసుకుని గట్టిగా మల్లెపూలను అడ్డం పెట్టుకుని మోసం చేద్దాం అనుకుంటున్నావా? నేను మోసం చేయడం కాదు బావా, వీటి వాసన చూసి నువ్వే నన్ను మోసం చేసేలా ఉన్నావు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నన్ను అమాయకుడిని చేసి నువ్వు అమ్మవైపోయి నన్ను నాన్నం చేద్దాం అనుకుంటున్నావా? అమ్మా, నీ పప్పులు నా దగ్గర ఉడకవే. శ్రీనివాస్ గారు,
నువ్వు గాని మేకల్ని పెంచుతావా? లేదు, ఎందుకు? మేకల్ని మేపడానికి తెచ్చినట్టు అన్నేసి పూలు తెస్తేను. ఇన్ని మల్లెపూలు పెట్టుకొని వస్తే మెచ్చుకుంటావనుకున్నాను. మేకల్ని పెంచుతావా అంటావేంటి? మరి లేకపోతే ఏమిటి? దిండు లేక మెత్తగా తల కింద దిండులా పెట్టుకోవడానికి పెట్టుకున్నట్టుంది. నువ్వు ఆపుతావా బావా? ఆయన నువ్వెందుకొచ్చావే మా రూంలోకి? ఈ రోజు నుంచి ఈ రూమే నా రూము. ఏమ్మా, పొద్దున్నుంచి కాల్చుకున్నది సరిపోలేదా? ఇంకా కాల్చుకోవాలా? వెళ్ళు నా రూంలోంచి. హలో, శ్రీనివాస్ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఏమిటే హక్కుల గురించి మాట్లాడుతున్నారు? నువ్వో కాలు అదో చెయ్యి తీసుకెళ్తారా ఏమిటి? ఆపు బావ నువ్వు. ఇదిగో మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సేమ్ డైలాగ్ నేను చెప్తాను. నువ్వు ఈ రూమ్ లో నుంచి బయటికెళ్ళు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. వెళ్ళవే బయటికి. ఆపండి ఆపండి ఆపండి. నాలాంటి అందమైన మగాడి కోసం మీలాంటి ఆడవాళ్లు కొట్టుకోవడం సహజమే, కానీ ఇలా డైలాగులతో కాదు. నా చేతికర్ర విరిచి చెరో ముక్క ఇస్తాను, కొట్టుకోండి. చూడ్డానికి చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది నాకు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది బావా. నువ్వే గనుక తిన్నగా ఏడ్చుంటే నాకీ పరిస్థితి వచ్చుండేదే కాదు. అసలు దీననే లాభంలే, దీన్ని తెచ్చిపెట్టింది నువ్వే కదా. ఏయ్, ఏమిటే దాన్ని తిట్టకుండా నన్ను తిడుతున్నావు? అవును, నా శ్రీనివాస్ ని తిడతావేంటి? కొట్టానంటే గోప పగిలిపోతుంది. ఏమనుకుంటున్నావు? మాయ మాటలాడి ఈ ఇంట్లో అడుగు పెట్టినంత ఈజీ కాదే ఈయనకి దగ్గరైపోవడం. మర్యాదగా బయటికెళ్ళు, లేదంటేనా నిన్ను. నేను వెళ్ళనే. పిలుస్తావా? పిలు. ఎవరిని పిలుస్తావో పిలు. కొడతావా? కొట్టు. ఎలా కొడతావో కొట్టు. తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాలి కాదు. అన్నింటికి తెగించే వచ్చావన్నమాట. నిన్ను ఇలా కాదే, ఆ రూటే సపరేట్. సరే అయితే ఇక్కడే ఉండు, నేనెందుకు మీ మధ్యలో? నేనే వెళ్తున్నాను. బాగు శ్రీను. ఇదిగో శ్రీను, నువ్వు బయటికెళ్తే మాత్రం నేను గొడవ పడతాను. అయ్యో, ఇదెక్కడ టార్చరే నాకు. అవును బావా, ఎంతైనా నీ మాజీ ప్రియురాలు కదా. నాతో ఎలాగో సఖ్యంగా ఉండవు, కనీసం తనతో అయినా సఖ్యంగా ఉండు. ఇదిగో ఏయ్, రాక్షసి, నా రూంలోకి వస్తావా? నా మొగుడి పక్కనే వాట అడుగుతావా? చెప్తానండి సంగతి. ఏంటి పద్దు, ఇంకా పడుకోలేదా నువ్వు? లేదు. అదేంటి చీపురు పట్టుకున్నావేంటి ఇప్పుడు? మా గదిలోకి ఒక దెయ్యం వచ్చిందిలే. ఆ దెయ్యానికి తుప్పు రేకొట్టి బయటికి పంపిద్దామని. దెయ్యమా? ఓ, ఆ మాయే వచ్చిందా? అవును, అదే. దొంగ మొహంది. అయినా నీ బెడ్రూమ్ లోకి అదెలా వస్తుందే? అదే ఈ టైంలో? అదే కదా. చూడబోతే ఆ దామినియే ఏదో ప్లాన్ చేసి మా రూమ్ కి పంపించినట్టుంది. హలో, నేను ప్లాన్ చేసి పంపాల్సిన అవసరం ఏముంది? ఈ ఇంట్లో నీకెంత హక్కుందో ఆవిడకి సేమ్ హక్కుంది. నీ భర్త దగ్గర నీకెంత హక్కుందో ఆవిడకి సేమ్ హక్కుంది. బహుశా ఆ హక్కుతో వచ్చుంటుందేమో. హక్కులు అధికారాల గురించి మీరు మాట్లాడుతున్నారు. నువ్వు రావడమే పెద్ద చండాలం అంటే అది రావడం ఇంకో పెద్ద చండాలం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎస్, నీకు ఈ ఇంట్లో ఏం హక్కుందని ఇక్కడే ఉన్నావు? ఈ ఇంటికి నువ్వు కోడలివా, బంధువా, స్నేహితురాలివా? ఏమీ కావు. వెధవ పనులు చేసి అడ్డంగా ఎన్నోసార్లు దొరికావు.